హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో దూది లాంటి మెత్తటి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీకు ఇక్కడ ఇడ్లీ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా ఉందో. చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే ఇడ్లీ రవ్వ లేకుండా రేషన్ బియ్యంతో ఇలా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకొని చూడండి. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా 4-5 ఇడ్లీ లాగించేస్తారు. అంత పర్ఫెక్ట్గా అంత రుచిగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేషన్ బియ్యంతో ఇలా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతుల్ని, 1/2 కప్పు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఈ ఇడ్లీ కోసం లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి, చిన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోకూడదు. నెక్స్ట్ అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒకే గిన్నెని కానీ లేదంటే గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ పిండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యి ఇడ్లీలు ఇక్కడ నేను చూపించబోయే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకోండి. ఇందులోకి సేమ్ కప్పుతోటి 3 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి. ఈ బియ్యాన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని ఈ బియ్యాన్ని సపరేట్గా 5 గంటల సేపు నానబెట్టుకోండి. మినపప్పు, సగ్గు బియ్యం అటుకుని సపరేట్గా నానబెట్టుకోవాలి. అదేవిధంగా బియ్యాన్ని సపరేట్గా నానబెట్టుకోవాలి. సో 5 గంటల సేపు ఇవన్నీ కూడా చక్కగా నానిన తర్వాత ఫస్ట్ నేను మీకు బియ్యాన్ని చూపిస్తున్నాను, చూసారా? బియ్యం చక్కగా నానిపోయాయి కదా, ఈ విధంగా నానాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళు, సగ్గు బియ్యం ఇవన్నీ కూడా చూసారు కదా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఈ మినపప్పు, అటుకులు, సగ్గుబియ్యం, మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా మిక్సీ జార్కి సరిపడా వేసేసుకోండి. ఇందులోనే తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ వీటిని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా మరీ పలచగా లేకుండా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లుగా చూసుకోండి. సో మనకి ఈ పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా వేసుకోండి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇందులో రవ్వ వేయడం లేదు కదా, రవ్వ వేసుకోవట్లేదు కాబట్టి బియ్యాన్నే కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకున్నారనుకోండి, ఇడ్లీలు మరీ రబ్బర్ లాగా సాగినట్లుగా రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగని మరీ పలుకుగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి, సన్న రవ్వలాగా ఉండాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిలోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ 2 పిండిలు కూడా బాగా కలిసే విధంగా మీ చేత్తోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి అంతా కూడా చక్కగా కలిసి పిండి అనేది తొందరగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పొలబెట్టుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి. అప్పుడే మీకు పిండి చక్కగా పులుస్తుంది అనమాట. అప్పుడు మనం వంట సోడా వేయకుండా కూడా ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో కదా. ఇలా పొంగితేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చేత్తో కలుపుకోవడం వల్ల పిండి ఇలా చక్కగా పొంగుతుంది అనమాట. ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. పిండి ఈ విధంగా పొంగిన తర్వాత ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి ఇడ్లీలు మీకు గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా 2 రోజుల పాటు మీరు ఈ పిండితో ఇడ్లీ కానీ లేదంటే దోశ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు దోశ కూడా వేసి చూపిస్తానులేండి. సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసేసుకోండి. సో మనకి ఇడ్లీ పెట్టుకోవడం కోసం ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 1
నుంచి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే నీళ్ళని బాగా మరక్కాయండి. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే మనం ఇడ్లీ స్టాండ్ని పెట్టుకోవాలి. ఈలోపు ఇడ్లీ ప్లేట్లకి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, చాలా ఇంపార్టెంట్. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లో ఇడ్లీ మాత్రమే పెట్టుకుంటున్నాను, మళ్ళీ దోశ వేసుకుంటాను అనమాట. అందుకని ఒక ప్లేట్ ఇడ్లీనే పెడుతున్నాను. సో మీకు కావాల్సిన ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి మనం ముందుగానే నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, నీళ్లు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఈలోపు నేను చక్కగా ఇదే పిండితో దోశ కూడా వేసి చూపిస్తాను. ఈ పిండితో చాలా మెత్తటి స్పాంజ్ దోశలు వేసుకోవచ్చు. దోశ కోసం దోశల పైన వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పలుచగా దోశని వేసుకోండి. సో దోశ వేసుకున్న తర్వాత దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెని వేసుకొని ఈ దోశని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోండి. సో రెండు వైపులు కూడా దోశ చక్కగా ఈ విధంగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా దోశ ఎంత సాఫ్ట్గా వచ్చిందో? ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా వేసేసుకోండి. ఇలా దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. సో దోశ వేసుకునే లోపు ఇడ్లీ చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి మీ చేతిని తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇడ్లీలు ఉడికించిన వెంటనే తీసారనుకోండి తునిగిపోయినట్లుగా వస్తాయి అనమాట. అందుకని ఒక 2 నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత ఒక తడి స్పూన్తో ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? స్పాంజ్ లాగా ఉంది చూసారా? ఇలా చేతిలో పట్టుకొని నొక్కినా కానీ దాని ప్లేస్కి అది వచ్చేస్తుంది. చూసారా అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీ. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇడ్లీ రెసిపీని ట్రై చేసి చూడండి. చెప్పాను కదా ఇదే పిండితో మీరు దోశలు వేసుకోవచ్చు, కావాలంటే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగా వస్తాయి. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.